మనం ఇప్పుడు టూ వీలర్ కవర్స్ దాంట్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. పేరు? మహమ్మద్ యాకూబ్ పాషా. చెప్పండి, ఎలా నడుస్తుంది షాప్ అనేది? మంచిగా నడుస్తుంది. ఎంతమంది వర్క్ చేస్తారు? ముగ్గురు. మీరే ఓనరా? నేనే ఓనర్. ఏ విధంగా ఉంటుంది మరి షాప్? నెలకింతనా లేకుంటే? నెలకు ఉంటుంది. మంచిగా నడుస్తాయి మనకైతే వ్యాపారం. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ 30న. ఏ విధంగా మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే మంచిగానే జరిగింది. రోడ్లు మంచిగా డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? బీఆర్ఎస్కే. ఇప్పుడు నన్నపనేని నరేందర్ ఈ నియోజకవర్గంలో వస్తూ ఉంటారా? ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటారా? లేదంటే ఓన్లీ ఎలక్షన్స్ మూమెంట్లోనే వస్తున్నారా? అన్న అంటే ఎలక్షన్స్ మూమెంట్ అని ఏమి ఉండదు. ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా, అన్న ఒక ఫోన్ కాల్ చేసినా కూడా వితిన్ సెకండ్లో మాకు రెస్పాన్స్ ఇస్తాడు. చిన్నవాళ్ళు అని పెద్దవాళ్ళు అని ఏం లేదు. చిన్న పిల్లగాడు ఫోన్ చేసినా కూడా ఒక రెస్పాన్సిబుల్ ఉంటుంది దానికి. ఫోన్ అయితే ఏ టైంలో ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఉంటుంది మనకి. ఈసారి బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటారా? బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే అన్న పని చేసిన 10 వ్యక్తికి ఏదో ఒకటి పని చేసి ఉన్నాడు. మంచి పనులు అయితే బాగానే ఉంది మన అన్నగారు. కేసీఆర్ని చూసి ఓటేస్తారా లేదంటే ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? ఇప్పుడు ఫస్ట్ అయితే కేసీఆర్కి, తర్వాత ఎమ్మెల్యే గారికి అయితే చూసి చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచోరు. ఇంకా అని మళ్ళీ గెలవాలని నా కోరిక. మనం ఇప్పుడు ఆటో కన్సలేట్ షాప్లో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? శ్రీనివాస్. బాగున్నారా? బాగా ఎలా జరుగుతుంది మరి ఆటో కన్సలేట్? పర్వాలేదు. కొంటున్నారా ఆటోస్ అని? కొంటాం, అమ్ముతాం. కొంటారు, అమ్ముతారు. ఎలా ఉంది మరి వ్యాపారం అనేది? పర్వాలేదు వ్యాపారం. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మీ వార్డులో అభివృద్ధి అనేది? బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది? అసలు ఎవరికి ఓటేస్తారని మీ అభిప్రాయం? బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్కి ఓటేస్తారు? కొన్ని పనులు అనుకునే అవుతున్నాయి కాబట్టి. కొన్ని పింఛన్లు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి పింఛన్లు ఇట్లా అవన్నీ వస్తున్నాయి కాబట్టి దానికి. ఇప్పుడు గెలిస్తే ఇంకా పింఛన్ పెంచుతామని అన్నారు. ఆ మేనిఫెస్టో కూడా 6 మేనిఫెస్టోస్ కూడా ఉన్నాయి. వాటిపై మీ అభిప్రాయం? అవి ఓకే, పెంచుతాడని కొద్దిగా నమ్మకమే. పేరు? రవి అండి. ఏం చేస్తుంటారు? నేను చిట్ ఫండ్లో ఇస్తాను. చెప్పండి, మీ వార్డులో అభివృద్ధి అనేది ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు? బాగానే చేస్తున్నాడు. అన్ని వర్క్, రోడ్లు కానీ మన స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని వర్క్ బాగానే జరుగుతున్నది. మంచిగానే చేస్తున్నారు, బాగానే ఉంది. ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనా మరి? కంపల్సరీ, తప్పకుండా ఆయనే.